హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, మీరు ఎవరితోని చెప్పుకోలేని సమస్యతో బాధలైతే ఎవరైతే పడుతున్నారో కొత్తగా చూసేవాళ్ళండి, వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది. దాన్ని నొక్కండి. దాన్ని నొక్కగానే పైన ఒక చిన్న బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. ఆ బెల్ బటన్ నల్లగా మారిపోద్ది అన్నమాట. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇలా చేయాలన్నమాట. సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. ఇంకొకటి, ఆ బెల్ బటన్ సబ్స్క్రైబర్ కనపడకపోతే మీరు డైలీ సబ్స్క్రైబ్ అని అనుకోవాలి. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరండి. మిగతా వాళ్ళకి అందరికి సపోర్ట్ చేస్తారు, కానీ నాలాంటి వారికి మీరు ఎవరు సపోర్ట్ చేయరు. సో మీరు ఎక్కువ సంఖ్యలో సపోర్ట్ చేస్తే నేను అంటే యూట్యూబ్కి వ్యతిరేకంగా కొన్ని విషయాలు చెప్పకూడదు, ఇలాంటి విషయాలు. సో మీరు ఎక్కువ సంఖ్యలో లైక్ ఇచ్చి నా వీడియోని చివరిదాకా ఎవరైతే చూస్తారో యూట్యూబ్ ఇతను మంచిగా జనాలకి ఏదో ఉపయోగపడేది చెప్తున్నాడు అనేసి మనకైతే కొంచెం ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కొంచెమైనా అలో చేస్తుంది అన్నమాట ఇలాంటి విషయాలు చెప్పడానికి. ఓకే, సో అందుకనే చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఎక్కడైనా స్కిప్ చేసి వీడియోని చూశారనుకోండి, నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి మర్చిపోయి మీరు యూజ్ చేశారనుకోండి, మీకు ఫలితం అనేది రాదు. మీకు కొంతమందికి ఎఫెక్ట్ అనేది అయిపోవచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే చెట్లవి కూడా మనం యూజ్ చేస్తే మన శరీరానికి కొంత ఎఫెక్ట్ చేసే ఉన్నాయండి. అందుకనే ఏ వీడియోనైనా మీరు చివరిదాకా చూడాలనేది నా కోరిక. నేను చెప్పేది ఏదైతే ఉందో అది పూర్తిగా విని నేను చెప్పేవన్నీ పాటించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే సో మీ పక్క వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను చెప్పేవన్నీ మన పూర్వీకులు, అప్పట్లో మన పూర్వీకులు ఎలా చేసేవారో అవి చెప్తున్నాను అన్నమాట. అదేవిధంగా ఆయుర్వేదకు సంబంధించి చెప్తున్నాను కాబట్టి ఆయుర్వేదంలో నాటు అన్నమాట, నాటు వైద్యం లెక్క ఉంటుంది కదా, అది అన్నమాట. అవి చెప్తున్నాను కాబట్టి సో మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో అందుకనే మీరు వీడియోని చివరిదాకా చూసి కొంచెం అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు మీకు ఒక 2 పద్ధతిలో మీరు ఎవరైతే ఇలా ఉన్నవారికి అలా కావడానికి చాలా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. సో మీరు కొంతమంది అనుకోవచ్చు, అలా అవ్వేది ఉంటే చాలామంది దాన్ని రికమెండ్ చేస్తారు కదా, మీది ఎలా అనేసి అనుకోవచ్చు. ఇది కొంచెం మీలో కొంచెమైన చలనం రావడానికి ప్రయత్నం అయితే ఉంటుంది అన్నమాట. ఇది 100కి 100%, 90%, 80%, 70% ఇవ్వలేను, కానీ ఒక 20-30% అయితే నేనైతే మీకు అనుకూలంగా ఉంటుందనేసి నేనైతే గ్యారెంటీ ఇవ్వగలను. ఓకేనా? సో దీన్ని 2 రకాలు అయితే మనం యూజ్ చేయాలి. ఒకటేమో ఒక చెట్టు ఆకుపసరు, ఒక తీగ ఆకుపసరు. ఇంకొకటి ఒక చెట్టు, మామూలు చెట్టే, మన ఇంట్లో ఉండే చెట్టే పువ్వులతోని ఒక్కొక్కటి కార్యక్రమం చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి మనం గనక, ఇప్పుడు నేను లాస్ట్లో కొన్ని విషయాలు చెప్తాను, అలా గనక చేసినట్లయితే మీరెవరైతే కొంచెం మీరు చూసి వచ్చారు కదా, అలా ఉన్నది అలా మార్చుకోవడానికి మీకు ప్రయత్నం అయితే కొంచెమైనా ఉంటుంది అన్నమాట, కొంచెం. ఓకేనా? దాని తర్వాత ఒకవేళ ఈ వీడియోలో కుదిరితే మీకు దాంతోపాటు మనం తినే ఒక ఆహారం అయితే ఉంటుంది, తినేది ఒకటి ఉంటుంది, అది కనుక కుదిరితే చెప్తాను. ఓకేనా? సో అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటి చూపిస్తాను, దాని తర్వాత రెండోది చూపిస్తాను, దాని తర్వాత ఆ రెండు మనం ఎలా మిక్స్ చేసి ఎలా అప్లై చేయాలో చెప్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు చూపించబోయేది ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడేదే. ఇది మామూలుగా ఉపయోగపడదండి, ఇది మనం A to Z అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చూపించబోయేది ఆకులు, అదేవిధంగా దాని తీగె, అదేవిధంగా దాని కాయలు, అదేవిధంగా దాని దుంప. ఓకేనా? అన్నీ చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి. ఇవి మామూలుగా యూజ్ కావండి. ఓకే, నేను దాదాపు సాయంత్రం 5:30 కావచ్చు నేను వీడియో షూట్ చేసి, అంటే మీరు ఇవాళ చూస్తున్నారు, నేను నిన్ననే వీడియో షూట్ చేశాను అన్నమాట. ఈ మధ్య కుదరతం లేదండి టైం, అందుకనే. ఓకేనా? పైన అన్నీ అవే ఉన్నాయి. ఒకసారి మీరు పువ్వులు చూడండి, దీనికి కాయలు కూడా వస్తాయి. కాయలు వస్తున్నాయి కాబట్టి మీకు ఒకసారి మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత చూడండి, దీని కాయలు అనేది రావడం జరిగింది. సో దీని పువ్వులు అనేసి ఇలా ఉంటుంది. సో ఓకే, సో ఇది దొండతీగ, అడవి దొండ. ఓకేనండి? అడవి దొండ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి, నేను ముందే చెప్పాను. మామూలుగా లాభం లేదండి. దీన్ని యూజ్ చేసే పద్ధతి కనుక మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం ఈ దొండతీగని యూజ్ చేసి మీ శరీరాన్ని మీరు వజ్రంలా తయారైతే చేసుకోవచ్చు. ఓకేనా? కొన్ని సినిమాల్లో మీరు చూసే ఉంటారు, అదే ఏదో ఆయిల్ పూసినట్టు చాలా నున్నగా ఉంటారండి మనుషులు. ఓకేనా? ఆ రకంగా మీరైతే అయిపోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం
కొన్ని ప్రయత్నాలు చేయడానికి మనం కొన్ని ఆకులు అయితే తీసుకోవచ్చు. అడవి దొండనే కావాలి, ఇంట్లో దొండ అయితే వద్దండి, నేను ముందే చెప్తున్నాను. అడవి దొండ ఆకులు మాత్రమే తీసుకోవాలి, ఓకేనా. అడవి దొండ ఆకులు మాత్రమే, ఎందుకంటే అడవిలలో ఉండేది స్వచ్ఛమైనది. ఓకే, చూడండి, ఇవి అడవి దొండ ఆకులు కొన్ని తీసుకోండి, ఒక 10-15 తీసుకోండి అడవి దొండ ఆకులు. ఈ అడవి దొండ ఆకులు తీసుకొని మీరు ఏం చేయాలంటే, ఇంకొక పరికరం చెప్పాను కదండి, ఇంకొక పరికరం అంటే ఈ ఏరియాలో ఎక్కడ లేదు, మన ఇంట్లో దగ్గర ఉంటుందండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఏదైతే ఈ పరికరం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట, ఓకేనా. అయితే మనం ఏం చేయాలంటే ఈ అడవి దొండ ఆకులు ఒక 10-15 తీసుకోండి. 10-15 తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకొక ఇంటి దగ్గర ఒకటి చెప్తాను, ఓకే. ఇప్పుడు నేను చూపించబోయేది అది మీరు తీసుకోండి. చూడండి, ఇవి మందారం పువ్వు, ఓకేనా. మన ఇంట్లో ఉండే మందారం పువ్వు అన్నమాట. మందారం చెట్టు పువ్వులు, మందారం పువ్వులు చెట్లు ఒక 5 తీసుకోండి. మందారం చెట్టు పువ్వులు అండి, ఒక 5 తీసుకోండి. 5 తీసుకొని మీరు ఏం చేయాలంటే 5-6 తీసుకోండి. ఒకవేళ సరే 5 తీసుకోండి, ఫస్ట్ మాత్రం 5 తీసుకోండి మీరు. ఒకవేళ అవి కనుక సరిపోకపోతే ఇంకొక 5 తీసుకోండి మీరు, తప్పేం లేదు అలా, ఓకేనా. ఒక 10 తీసుకోండి, దేనికైనా మంచిది. ఒక 5 మందారం పువ్వులు తీసుకోండి. మందారం పువ్వులు తీసుకొని మీరు ఏం చేయాలంటేనండి, ఏదైతే ఈ 15 అడవి దొండ ఆకులు ఉన్నాయో అవి పక్కన పెట్టేసి ఒక 10 మందారం పువ్వులు తెంపుకొని మీరు మన ఏదైతే శనక్కాయలు కాల్చే పెనం ఉంటుంది చూసారా, ఆ పెనంలో ఏది వేయకుండా, ఓకేనా, చూస్తున్నారా, ఏది వేయకుండా, ఓకే, ఏది వేయకుండా మీరు పెనంలో ఏది వేయకుండా మీరు అంటే కొంచెం నూనె చుక్క కానివ్వండి, ఆ వాటర్ కానివ్వండి, ఏది వేయకుండా మీరు ఏదైతే ఆ మందారం పువ్వులు ఉన్నాయో వాటిని మీరు ఆ పెనంలో వేసేసి బాగా కాల్చాలి, ఓకేనా. పొయ్యి మీద కానివచ్చు, లేదా మీ గ్యాస్ పైన కానివచ్చు, ఎక్కడైనా సరే దాన్ని బాగా కాల్చాలి. పెనం మీద బాగా కాలిన తర్వాత మందారం పువ్వుల నుంచి నూనె అనేది రావడం జరుగుతుంది. గమనించండి మీరు, మందారం పువ్వు నుంచి చెట్టు పువ్వుల నుంచి బాగా కాలిస్తే నూనె అనేది రావడం జరుగుతుంది. వచ్చిన నూనెని, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చాలామందికి నేను అందుకనే వీడియో స్కిప్ చేయవద్దని చెప్పేది. ఆ వచ్చిన నూనెని మీరు వడబోసుకొని పక్కన పెట్టుకోండి. వడబోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైతే ఈ అడవి దొండ ఆకులు ఉన్నాయో అడవి దొండ ఆకుల్ని బాగా దంచండి, రోకలు వేసి బాగా దంచి ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేస్తే నీళ్లు కలిపి దాన్ని పిండి ఒక వస్త్రంలో వేసి బాగా పిండినట్టయితే ఏదైతే ఇందులో ఉన్న పసర అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. కొంచెమే నీళ్ళు వేయండి, ఒక 1/2 గ్లాసు ఎంతో వేసుకోండి, ఓకేనా. మనం చాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, 1/2 గ్లాసు వేసుకొని, ఓకే, దాన్ని బాగా మీరు పిండినట్టయితే ఆ రసం అనేది రావడం జరుగుతుంది. ఈ అడవి దొండకు పసరు, ఓకేనా, పసరు రావడం జరుగుతుంది. ఆ పసరు అదేవిధంగా ఏదైతే మన మందారం పువ్వుల నూనె ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని మిక్స్ చేసి, ఓకేనా, ఈ రెండింటిని మిక్స్ చేసి ఎవరైతే మీరు ఫస్ట్లో ఏదైతే అనుకున్నారో ఇలా ఉన్నది అలా కావాలి, మేము బాగా ఉండాలి, మంచి మేము అలసిపోయినా అది అలసిపోకుండా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు ప్రతిరోజండి మీరు పడుకోబోయే సమయానికి ఏమండి, అన్నం తిన్న తర్వాత సాయంత్రం పూట మీరు పడుకుంటారు కదా, ఆ సమయంలో మీరు ఏదైతే ఆ తయారు చేసిన పరికరాల్ని వాటి మీద మంచిగా మీరు అప్లై చేయాలి, ఓకేనా. ఆ పసర్ని మీరు అప్లై చేసేసి, ఓకేనా, అప్లై చేసేసిన తర్వాత నైట్ మొత్తం అలాగనే ఉండనివ్వండి. తర్వాత ఉదయం లేచి స్నానం చేసుకోండి. ఇలా మీరు ఒక వారం 10 రోజులు కనుక చేయాలండి. ఇలా చేస్తే మీకు ఎవరికైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయో, ఓకేనా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో అది చాలా చక్కగా అయిపోద్ది అన్నమాట, ఓకేనా. కొంచెమైనా నేను ముందు చెప్పాను కదా, ఒక 20-30% అయితే మీకైతే మంచి రిజల్ట్ రావడానికైతే పనికి వస్తుంది అన్నమాట, ఓకే. దీంతోపాటు వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇలా చేస్తూ మనం ఎటువంటి ఆహారాలు తినాలి, ఓకేనా. ఈ విధంగా చేస్తూ మనం ఎటువంటి ఆహారాలు తింటే మనకు బ్రహ్మాండమైన బెనిఫిట్ అనేది ఉంటుందనేసి అనుకోవచ్చు. సో చాలామంది డౌట్ రావచ్చు, ఇలా అవుతుందా? కంపల్సరిగా అవుతుంది. ఒక 20-30% మాత్రం మీకు తేడా అసలు కరెక్ట్గా గమనిస్తే మీకు ఒక 15 రోజులు అలా చేసిన తర్వాత ఒకరోజు తప్పించి ఒకరోజు చేయండి. అలా ఒక 15 రోజులు అలా చేసినప్పుడు మీకు మార్పు అనేది మీకే తెలిసిపోద్ది అన్నమాట,
ఓకే, మీకు మార్పు కొంచెం అంటే చూడండి, ఒక 20 నుంచి 30% రిజల్ట్ రావచ్చు. ఆ మధ్యలో ఎవరైనా కనిపెట్టుకునేంత నాలెడ్జ్ ఉంటే మాత్రం కనిపెట్టవచ్చు మీరు. ఓకే, సో మీకే తెలిసిపోద్ది అన్నమాట. అది మనం ఈ విధంగా చేస్తే మనకు మంచిదా లాభమా, మనకు మంచి అయిందా లేదా చెడు అయిందా అనేసి మీరే అనుకుంటారండి. ఓకే, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రకంగా చేయండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా వీడియో స్కిప్ చేసి ఇక్కడి నుంచి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడవి దొండ ఆకులు ఒక 10 తీసుకోండి, 10-15 తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మన ఇంట్లో ఉండే మందారం చెట్టు పువ్వులు ఒక 5 లేదా 10 తీసుకోండి. అలా తీసుకున్న మందారం పువ్వుల్ని మీరు ఒక పెనంలో బాగా కాల్చాలి. కాల్చిన తర్వాత అందులో నూనె అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చిన నూనెని అదేవిధంగా ఈ అడవి దొండాకు పసర్ని బాగా పిండినట్టు ఈ అడవి దొండాకు ఇలా నమిలి కానివ్వండి, దంచి కానివ్వండి, కొంచెం నీళ్ళు వేసి ఒక వస్త్రంలో వేసి మనం పిండినట్లయితే ఈ అడవి దొండాకు పసరు అనేది రావడం జరుగుతుంది. ఆ పసర్ని అదేవిధంగా మీరు తయారు చేసుకున్న ఏదైతే మందారం పువ్వు నూనెని రెండింటిని మిక్స్ చేసి ఎవరైనా సరే సాయంత్రం పూట మీరు ఎవరైతే మంచిగా బ్రహ్మాండంగా కావాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేయాలి. అలా మీరు 15 రోజులు చేసిన తర్వాత మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడానికి ప్రయత్నం అవుతుంది అన్నమాట. ఓకేనా, దాంతోపాటు ఇలా చేస్తూ మనం ఒక ముఖ్యమైన పదార్థం అయితే తినాలి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. సో ఎందుకంటే ఆ ఒక్క పదార్థంతో కాదని ఒక 2-3 పదార్థాలు తింటే మీకు అందులో ఏదో ఒకటి మీకు క్లిక్ అవుద్ది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సో నాకు కామెంట్ చేయండి. దాన్ని రిప్లై ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని రివీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో నిన్నటి వీడియోలో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా తినాలి అంటే నేను ఒక దుంప అయితే ముల్లంగి దుంప గురించి చెప్పాను కదా. ముల్లంగి దుంప గురించి చెప్తే ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది మళ్ళీ అడగడం జరుగుతుంది. ఆ వీడియోని చివరిదాకా చూడండి. చివరిదాకా చూసి ఎవరెవరు తినాలి, ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి అని అన్ని డీటెయిల్స్ అని చెప్పాను. సో మీకు అర్థమైపోద్ది అన్నమాట. ఎవరైతే ఇప్పటిదాకా చూశారో కొత్త వాళ్ళు, సో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడితే దాన్ని నొక్కండి. నొక్కి బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటిదాకా చూశారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఇప్పటిదాకా కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి టాపిక్తో. అప్పటిదాకా అందరికీ బాయ్.